నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఢిల్లీ వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యువత బలిదానాల పునాదులపై కొందరు నాయకులు అధికార గద్దెనెక్కారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమైన చర్చకు దారితీస్తున్నాయి. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టుగా పవన్ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు పర్సనల్ అటాక్స్ దిగటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్. ఇంతకీ ఢిల్లీ గడ్డపై పవన్ రేపిన ఈ పొలిటికల్ సునామీలో కొట్టుకుపోతున్న ఆ నాయకుల అసలు రంగేంటి, ఆ హిపోక్రసీ రాజకీయాల వెనుక దాగిన ఆంతర్యం ఏంటో ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ఢిల్లీ వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ పాలకుల్ని, రాష్ట్ర నేతల్ని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారా? దేశ రాజధాని సెంటర్ వాళ్ల ద్వంద్వ వైఖరిని బలంగా నిలదీశారా? అంటే అవుననే ఆన్సర్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం రొటీన్ రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ఒక అనాలిసిస్ తరహాలో ఆయనిచ్చిన స్పీచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక పక్క జాతీయ రాజకీయాల గురించి చెబుతూనే మరోపక్క తెలంగాణపై తనకున్న స్ట్రాంగ్ ఒపీనియన్ని, ఇక్కడి నాయకుల పనితీరును చాలా పదునైన పదాలతో ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఒక పొలిటికల్ స్పీచ్ లాగా కాకుండా పాలకుల బాధ్యతను గుర్తుచేసేలా సాగింది. తెలంగాణ ఉద్యమంలో అమాయక యువకుల్ని బలిచేసి నాయకులు మాత్రం అధికార గద్దెనెక్కారు అన్న పవన్ కళ్యాణ్ మాట ఇప్పుడు ప్రజల్లో ఒక పాజిటివ్ చర్చకు దారితీస్తోంది. 12 ఏళ్ల క్రితం సుమారు 1200 మంది అమరవీరులు ప్రాణత్యాగం చేస్తే కనీసం వాళ్లను అధికారికంగా గుర్తించడానికి ఈ 12 ఏళ్ల సమయం కూడా సరిపోలేదా అని ఆయన సంధించిన ప్రశ్న పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఎలక్షన్స్ టైంలో అమరవీరుల్ని తెగ గుర్తు చేసుకునే పొలిటికల్ పార్టీలు తీరా పవర్లోకొచ్చాక వాళ్లను గుర్తించి గౌరవించే పని ఎందుకు చేయడం లేదనే పాయింట్ జనాల్లో బలంగా నాటుకుంటోంది. ప్రాణత్యాగాల పునాదుల మీద పదవులు అనుభవిస్తున్న నేతలకు ఇది నిజంగా ఒక సెటైరికల్ పంచ్ లాంటిదే అనడంలో సందేహం లేదు. నేటి సమాజంలో ఎక్కడ చూసినా జెన్సీ గురించే చర్చ నడుస్తోంది. కానీ జెన్సీ కంటే ముందుగానే తెలంగాణ కోసం స్కూళ్లు, కాలేజీలు వదిలేసి యువత బయటకొచ్చిందని పవన్ చేసిన సంచలన విశ్లేషణ యువతరంలో ఒక కొత్త వైబ్రేషన్ క్రియేట్ చేస్తోంది. ఆనాటి యువతరం ఉద్వేగంతో వేర్పాటువాద భావజాలం వైపు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కదిలించిందని ఆయన చెప్పారు. అయితే ఆ ప్రాణాలకు నేటి పాలకులిస్తున్న విలువేంటి అన్నదే అసలు పాయింట్. ఒక మహోన్నత ఆశయం కోసం త్యాగం చేసిన యువతను చూస్తే తనకు ఎనలేని గౌరవం ఉందని చెప్పడం ద్వారా తెలంగాణ యువత హృదయాలను పవన్ కళ్యాణ్ పూర్తిగా గెలుచుకున్నారా అనే ఆలోచనలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇది నిజంగా ఓ అద్భుతమైన మార్పు. కాంగ్రెస్ పార్టీ విధానాలను, వారి హిపోక్రసీ పాలిటిక్స్ను ఢిల్లీ వేదికగానే పవన్ కళ్యాణ్ దారుణంగా ఎండగట్టారా అంటే పరిస్థితి కళ్లక్ కట్టినట్లు కనిపిస్తోంది. దేశమంతటా భారత్ జోడో యాత్ర పేరుతో అందర్నీ కలుస్తూ తిరిగే కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో తాను పర్యటిస్తానంటే మాత్రం కనీసం పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అమరవీరులకు నివాళులర్పించడానికి వెళ్తామంటే అనుమతి నిరాకరించి ప్రభుత్వం ఏ రకమైన డెమోక్రటిక్ వాల్యూస్ పాటిస్తోందని నిగ్గదీసి అడిగారు. వారి ద్వంద్వ వైఖరి చూస్తుంటే చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొంపగుడిసెలు అన్న సామెత కరెక్ట్గా సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదే నేటి అతిపెద్ద విచిత్రం. చూసారుగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభకు పర్మిషన్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైన రాజ్యాంగం అమలు చేస్తుందో పవన్ కళ్యాణ్ సూటిగా నిలదీస్తారు. జెన్ జీ కంటే ముందే మహోన్నత ఆశయం కోసం ప్రాణత్యాగాలు చేసిన తెలంగాణ యువతను ఆయన గుండెలకు హత్తుకున్న తీరు నిజంగా సంచలనమే. మరి పాలకుల హిపోక్రసీపై ఎక్కుపెట్టిన ఈ అస్త్రాల పరంపరలో పవన్ సంధించిన తదుపరి ప్రశ్నలు నాయకుల్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ దేశానికి ఒక సిద్ధాంతం, తాను పాలిస్తున్న రాష్ట్రాలకు మరో సిద్ధాంతం పాటించడం ఎంతవరకు కరెక్ట్ అని పవన్ అడిగిన ప్రశ్న నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని ఫాలో అవుతూ తమకు నచ్చిన వారి వాయిస్ నొక్కేయడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్న వాదనను ఆయన బలంగా వినిపించారు. తెలంగాణలో జనసేన పార్టీ మీటింగ్స్కు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ ఏకంగా రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన చేసిన కమెంట్స్ ఒక పదునైన పొలిటికల్ సెటైర్గా పేలాయి. అధికారంలో ఉంటే రూల్స్ ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా మార్చేసుకునే పాలకుల మైండ్ సెట్ ఈ పరిణామాలతో జనాలకు స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన పార్టీ మొదట్నుంచి ఎన్నడూ వ్యతిరేకించలేదన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ మరోసారి క్లారిటీతో చెప్పారు. కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆ ప్రాసెస్ని హ్యాండిల్ చేసిన తీరునే తాను తీవ్రంగా తప్పుబట్టానని ఆయన గుర్తు చేశారు. ఎంతో ఉన్నతంగా 2 ప్రాంతాల ప్రజలకు గౌరవంగా ఇవ్వాల్సిన రాష్ట్రాన్ని అత్యంత అసంబద్ధంగా హడావిడిగా విభజించడం వల్లే ఇప్పటికీ ఆస్తుల పంపకాలు, విభజన సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. కేవలం ఓట్ల రాజకీయం కోసం సక్రమంగా ప్లాన్ చేయకుండా విడగొట్టడం వల్లే ప్రజల మధ్య తరచూ విద్వేషాలు రగులుతున్నాయన్న ఆయన లాజికల్ విశ్లేషణ నేటి పొలిటికల్ పరిస్థితులకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచి ఆలోచింపజేస్తోంది. విభజన చేసిన తీరు 2 రాష్ట్రాల ప్రజలకు ఈనాటికి ఒక మానని గాయంగానే మిగిలిపోయిందని, అశాంతి, అసంతృప్తికి అదే మూల కారణమని పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి. అప్పట్లో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించిన తీరును తాను పదే పదే ఎందుకు ప్రస్తావిస్తానో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఆయన అడిగే లాజికల్ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పుకోలేక, పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇవ్వలేక కొందరు నేతలు మరోసారి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని జనం స్పష్టంగా భావిస్తున్నారు. ఈ తీరు చూస్తుంటే ఆడలేక మద్దెలోడు అన్నట్లు అసలు విషయాలు పక్కకు పెట్టి పనికిమాలిన విమర్శలతో పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారని ఈసీగా అర్థమవుతోంది. తాను ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పటికీ తమ సొంత నేల కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధపడే తెలంగాణ యువత ఆకాంక్షల మీద తనకు అపారమైన గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఎంతోమంది మనసుల్ని టచ్ చేశాయి. తెలంగాణ అభివృద్ధికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉన్నానని ఆయనిచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసిందా అంటే నిస్సందేహంగా అవుననే చెప్పాలి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడే నేతలున్న ఈ రోజుల్లో ఒక ప్రాంతం పట్ల, అక్కడి ప్రజల ఎమోషన్స్ పట్ల ఇంత స్ట్రాంగ్ రెస్పెక్ట్ చూపించడం సాధారణ విషయం కాదు. ఇది తెలంగాణ జనాల్లో జనసేనాని పట్ల ఒక పాజిటివ్ కార్నర్ క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా మంచి బలమైన సంకేతాలిస్తోంది. పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ, తెలంగాణ నేల పట్ల ఆయనకున్న గౌరవం జనాలు ఎంతగానో ఆకట్టుకుంటోంది. నాకిక్కడ ఎలాంటి పదవులు వద్దు, కేవలం యువత ఆశయాల సాధన కోసమే జనసేన పోరాటం అంటూ ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయ పార్టీ డబుల్ స్టాండర్డ్స్పై జనసేనాని ఏ రేంజ్లో ఫైర్ అయ్యారో, ఆ పదునైన పొలిటికల్ సెటర్స్ ఏంటో కూడా చూద్దాం. నాకు తెలంగాణలో ఎలాంటి పదవి వద్దు, ఇక్కడ అధికార దాహం నాకు అస్సలు లేదు అని పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్గా చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పదవుల కోసం అర్రులు చాచే రాజకీయ నాయకులున్న వ్యవస్థలో ఇలాంటి నిస్వార్థమైన స్టేట్మెంట్ ఇవ్వడం జనసేన పార్టీకే చెల్లింది. తెలంగాణ యువత ఆశయాల సాధన కోసం జనసేన ఎప్పుడూ తన వంతు కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. పోరాటం, కొట్లాట అనేవి జనసేన పార్టీకి ఊపిరిలాంటివని, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తమ ఫైట్ ఉంటుందని ఆయన చెప్పారు. పదవులు ఆశించకుండా ఒక ఐడియాలజీ మీద ఆధారపడి పనిచేసే రాజకీయాలు రాబోయే రోజుల్లో ఎలాంటి సానుకూల మార్పులకు సంకేతాలిస్తుందో మనం వేచి చూడాల్సిందే. ఒక సిద్ధాంతాన్ని నమ్మితే దానికోసం సర్వం కోల్పోవడానికి సిద్ధపడే మనస్తత్వం తనదని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్లో ఆయన నిబద్ధత స్పష్టంగా అర్థమవుతోంది. జాతీయ పార్టీ స్థాయి అంటే కేవలం ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి సీట్లు తెచ్చుకున్నామనే నెంబర్ గేమ్ మీద ఆధారపడి ఉండదని ఆయన తేల్చి చెప్పారు. ప్రతి రాష్ట్రంలోనూ ఒక విధమైన రాజ్యాంగ విలువల్ని పార్టీలు పాటిస్తున్నాయా లేదా అన్నదే అసలు గీటురాయి అని ఆయన స్పష్టం చేశారు. కానీ ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే మాత్రం పాలకులకు అధికారం మీద ఉన్న ఇంట్రెస్ట్ వాల్యూస్ మీద లేదనే పచ్చి నిజం జనాలకు ఈజీగా కనెక్ట్ అవుతోంది. ఈ తరహా వ్యాఖ్యలు పవన్లో దాగున్న ఒక మెచ్యూర్డ్ పొలిటికల్ థింకర్ని బయటపెట్టింది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్, అక్కడ ఆయన చేసిన కమెంట్స్, ఆ తాలూకు చురుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గట్టిగానే తగిలిందా అంటే వాళ్ల రియాక్షన్స్ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరుల త్యాగాల్ని స్మరించుకునే ఆ సభను అడ్డుకున్న ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యవాదుల చేతిలో తీవ్ర విమర్శల పాలైంది. తమ పవర్ యూజ్ చేసి గొంతులు నొక్కేయొచ్చు అనుకునే నేతలకు ఆయన ఢిల్లీ వేదికగా అడిగిన లాజిక్స్ ఒక పెద్ద పజిల్లాగా మారాయి. అందుకే పవన్ ప్రస్తావించిన 1200 మంది అమరవీరుల గుర్తింపు లాంటి సున్నితమైన అంశాల మీద నోరు మెదపకుండా కేవలం సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారని పబ్లిక్ విశ్లేషిస్తున్నారు. ఇది అధికార హస్తం పార్టీ డబుల్ స్టాండర్డ్స్ ని బట్టబయలు చేస్తోంది. ఓవరాల్గా ఒక్కటే, తెలంగాణ రాజకీయ వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఇప్పుడు ఒక అత్యంత ఇంట్రెస్టింగ్ చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా పదవుల కన్నా ప్రజల ఆకాంక్షలు ముఖ్యమని ఆయన చేసిన పోరాటం, ముఖ్యంగా ఉద్యమ యువతను గౌరవించే విధానం ఒక కొత్త పొలిటికల్ ట్రెండ్కు శ్రీకారం చుట్టాయి. ఢిల్లీ వేదికగా పాలకుల వైఫల్యాలను, వారి హిపోక్రసీని ఆయన ఎండగట్టిన తీరు నేడు సమకాలీన రాజకీయాల్లో ఒక కేస్ స్టడీ అనొచ్చు. సున్నితమైన వ్యంగ్యం, సూటి ప్రశ్నలు, లాజికల్గా సాగిన ఆయన ప్రసంగం ప్రత్యర్థుల్ని పూర్తి ఆత్మరక్షణలో పడేసేలా చేసింది. రాబోయే రోజుల్లో ఈ పాయింట్స్ అన్నీ పబ్లిక్ డొమైన్లో ఎలాంటి స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయన్నది ఆసక్తికరం. అది ముచ్చట. రాజకీయాల్లో అధికార దాహం కాదు, సిద్ధాంతం, నిబద్ధత ముఖ్యమని పవన్ కళ్యాణ్ తన మాటల ద్వారా, చేతల ద్వారా మరోసారి నిరూపించారు. పాలకుల ద్వంద్వ వైఖరికి చెంపపెట్టేలా మారిన ఆయన వ్యాఖ్యలు సమాజంలో కొత్త చర్చకు దారితీస్తాయి. పవన్ వదిలిన ఈ లాజికల్ ప్రశ్నల బాణాలు రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్లో ఇంకెన్ని సంచలనాలు రేపుతాయో వేచి చూడక తప్పదు. ఇది కేవలం ఒక ప్రసంగం కాదు, మార్పుకు నాంది పలికే ఒక బలమైన రాజకీయ హెచ్చరిక.